హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. కొన్ని ఇష్యూస్ గమ్మత్తు ఉంటాయి. అప్రూవల్స్ లేవు, ప్రతిపాదనలు పంపి ఏడాదిన్నర అయింది, అటువైపు నుంచి స్పందన లేదు. కానీ ప్రభుత్వం మాత్రం సానుకూలమైన దృక్పథంతో ఒక అడుగు ముందుకేసింది. దాదాపు 2000 పైచిలుకు కోట్ల రూపాయలను అందుకోసం వెచ్చిస్తుంది. రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా సాధిస్తానన్న నమ్మకమా, లేకపోతే ఒకవేళ సూనర్ ఆర్ లేటర్ కేంద్ర ప్రభుత్వం ఓకే అంటే అప్పటికప్పుడు మళ్ళీ మొదలుపెట్టిన దానికంటే ఈలోగానే పూర్తి చేస్తుంటే ఆ తర్వాత పనులను వెంటనే ప్రారంభించవచ్చని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారా తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలుపని మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పార్ట్ 1, పార్ట్ 2కు సంబంధించి భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ఆల్మోస్ట్ 2780 కోట్ల రూపాయలను క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చేసింది. అంటే మనకు తెలుసు ఈ నేపథ్యం ఒకసారి చూసుకుంటే నేను క్లుప్తంగా చెప్తాను. 2024 నవంబర్లో మెట్రో రైల్ సెకండ్ ఫేజ్కు సంబంధించి పార్ట్ 1ని 5 కారిడార్లను ఎక్స్టెండ్ చేస్తూ, అందులో మేజర్ ఎయిర్పోర్ట్, ఎందుకంటే నాగోల్ మెట్రో స్టేషన్ లాస్ట్ పాయింట్ నుంచి ఎల్బీ నగర్, కర్మన్ ఘాట్, ఆరాంఘర్ నుంచి అట్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 36.8 కిలోమీటర్లు, ఇది పెద్ద కారిడార్. ఆ తర్వాత మిగతావి చిన్న చిన్నవి, ఒకటి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, తర్వాత రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకపేట, ఆ తర్వాత ఇటు మియాపూర్ నుంచి పడన్ చెరువు, తర్వాత ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట. వీటిని ఓవరాల్గా 5 కారిడార్ల ఎక్స్టెన్షన్కి సంబంధించి ప్రతిపాదనలు ప్రిపేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. సెంట్రల్ గవర్నమెంట్ చాలా రోజులు కొన్ని కొర్రీస్ అడుగుతుంది వీళ్ళు చెప్తున్నారు, బట్ ఏది తేలట్లేదు. ఏంటా అని చూస్తే మనకి రీసెంట్గా తెలిసింది, ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఎల్ఎన్టీని మీరు సెకండ్ ఫేజ్లో ఏం చేయబోతున్నారని అతిపెద్ద ప్రశ్న కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఏం చెప్పలేకపోయింది. మొన్న ఒక 2 months బ్యాక్ ఎల్ఎన్టీని మేము బయటకు పంపిస్తున్నాం, 15,000 కోట్ల రూపాయల భారాన్ని తలకెత్తుకుంటున్నాం, 13,000 కోట్ల రూపాయలేమో ఎల్ఎన్టీ అప్పులను తలవెత్తుకుంటాం, 2,000 కోట్ల రూపాయలేమో వాళ్ళ క్యాష్ ఇస్తాం, పంపించేస్తామని చెప్పింది. బట్ ఆ ప్రాసెస్ ఇంకా ఆస్తుల మదింపు, ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అది మార్చ్ ఎండింగ్ కల్లా పూర్తవుతుందని చెప్పి అంటున్నారు. అది తేలకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం లేదు, అక్కడ పెండింగ్ పడిపోయింది. సరే, రాజకీయపరమైన కామెంట్స్ అవి ఎలా ఉన్నా కూడా ఒరిజినల్గా ఇది రియల్ వాస్తవం ఇది. సో ఇప్పుడు ఏమైంది, మొన్న కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రికి. మీరు అసలు ఎల్ఎన్టీ విషయంలో ఇంకేం చేస్తున్నారు, ఎల్ఎన్టీని ఎప్పుడు సాగనంపుతారు, ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయకుండా ఈ అనుమతులు తెచ్చుకుంటారు, అన్ని సమాధానపరిచి అన్ని వివరాలు ఇచ్చి అని చెప్పి ఆయన ఒక లేఖ రాశారు. ఇప్పటి వరకు దాని మీద రియాక్షన్ అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఎందుకంటే ఆయన కోట్ చేసిన ఇష్యూస్ చాలా జెన్యూన్ ఇష్యూస్ కాబట్టి వాటి మీద రియాక్ట్ కాలేరు. కాబట్టి అవి పక్కన పెట్టి ఖమ్మం మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చాలా చాలా మాట్లాడారు బీజేపీని టార్గెట్ చేస్తూ. అఫ్కోర్స్ పాలిటిక్స్ అలాగే ఉంటాయి అనుకోండి, పక్కన పెట్టండి. సో అయితే మరి సెకండ్ ఫేజ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించిన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. అది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. రెండో దశ మెట్రో పనుల్లో కొంత పురోగతి, భూసేకరణకు 2,787 కోట్ల రూపాయల కేటాయింపు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఉన్న చోట నిర్మాణానికి భూసేకరణ, ఎందుకంటే అక్కడ ఇమ్మీడియట్గా అవసరం ఉంటుంది కాబట్టి. ఇప్పటికే పాత బస్తీ కారిడార్లో 80% భూసేకరణ పూర్తయిందని చెప్పి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి మాత్రం నేను ఇందాక చెప్పాను కదా, నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళేదే అత్యంత కీలకమైన రూట్ అది. నాగోల్ ఎయిర్పోర్ట్ మార్గంలో ఇప్పటికే నాగోల్, కామినేని హాస్పిటల్, ఎల్బీ నగర్ చౌరస్తా, సాగర్ రింగ్ రోడ్డు, ఓఐసీ ఆసుపత్రి, చంద్రాయనగుట్ట, ఏజీ కాలేజీ, గగన్ పహాడ్, శాతంరాయ్, శంషాబాద్ వద్ద ఫ్లైఓవర్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. అలాగే ఆరాంఘర్ వద్ద ఒక అండర్ పాస్ ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లో స్థలాన్ని సేకరించాల్సి ఉంది. అలాగే ఎల్బీ నగర్ హయత్ నగర్ మార్గంలో, మియాపూర్ పటంచెరు మార్గంలో, జేబీఎస్ షామీర్పేట్ మార్గంలో, జేబీఎస్ మేడ్చల్ మార్గంలో కూడా భూసేకరణ ఉంటుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ఇదివరకు అనౌన్స్ చేసింది. ఇందాక నేను సెకండ్ ఫేజ్కి సంబంధించి పార్ట్ 1 5 కారిడార్లు చెప్పాను. సెకండ్ ఫేజ్ పార్ట్ బిలో 3 కారిడార్లు ఉన్నాయి, తెలుసు కదా. జేబీఎస్ నుంచి షామీర్పేట, జేబీఎస్ నుంచి మేడ్చల్, తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ. ఈ 3 మొత్తం ఓవరాల్గా ఇవన్నీ పూర్తయితే 8 కారిడార్లు పూర్తయితే హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థలో దేశంలో టాప్ 3-4 ప్లేస్ చేరుతుంటుంది. బట్ ఎప్పటికి పూర్తుందో అన్నది మన చేతుల్లో లేదు. నగరంలో ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుంది. రెండో దశలో చేపడుతున్న 8 కారిడార్లకు మొత్తం 43,848 కోట్ల రూపాయలు అవసరమని గుర్తించి ఆ మేరకు డిపిఆర్ రూపొందించారు. అఫ్కోర్స్ ఇప్పుడు డిపిఆర్ మారుతుంది, అది నాకు తెలిసి ఇంకో 2-3 వేల కోట్లు పెరుగుతుంది, ఎందుకంటే 1.5 year పూర్తయింది కాబట్టి. అన్నీ మారుతాయి కదా, భూసేకరణ చేయకుండానే పరిస్థితులు ఉండవు కాబట్టి. సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తెచ్చుకునేలోగా ఇక్కడ భూసేకరణ పూర్తి చేయాలని చెప్పి తక్షణం 2,787 కోట్ల రూపాయలను కేబినెట్
కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అదొక 2-3 నెలలు తీసుకొని మళ్ళీ ఆ తర్వాత డిలే అవ్వడం అది కూడా కొంత నెగిటివ్. కాబట్టి ఈలోగానే వర్క్ స్టార్ట్ చేయాలంటే భూసేకరణ పూర్తయి ఉండాలి. సో ఇదే మొత్తం ఓవరాల్గా. ఇక రాష్ట్ర ప్రభుత్వం 2వ దశలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంజీబీఎస్ చంద్రాయనగుట్ట మార్గంలో ఇప్పటివరకు 80% భూసేకరణ పూర్తయింది. 7.5 కిలోమీటర్ల మేరకు చేపడుతున్న నిర్మాణంలో ఎందుకు పూర్తయిందంటే దీంట్లో ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ మాత్రమే కొత్త రూటు. ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో ఉన్న రూటే పటాచెరువు మన ఫలక్నుమా ప్యాలెస్ దాకా ఫస్ట్ ఫేజ్లో ఉన్నది కాబట్టి ఆ తర్వాత మిగతా 1.5-2 కిలోమీటర్సే కాబట్టి అది పూర్తయింది, 80% పూర్తయింది. అంతేగాని మొత్తం మార్గం కాదు ఇది. సో ఇది దానికి సంబంధించి కొన్ని 600 కట్టడాలను కూర్చివేశారు. 4,043 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా పూర్తి చేశారని చెప్తున్నారు. తర్వాత మెయిన్ ఏంటంటే శంషాబాద్ విమానాశ్రయం మీదుగా భారత్ ఫ్యూచర్ సిటీ 39.6 కిలోమీటర్లు ప్రయాణించే వారి కోసం మెట్రోను అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి కేవలం 40 నిమిషాల్లో చేరుకునేలాగా కారిడార్ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమయ్యే కారిడార్ రావిర్యాల మీదుగా ఓఆర్ఆర్ వెంట వెళ్లేలా డిజైన్ చేశారు. ఈ మార్గంలో తక్కువ మొత్తంలోనే భూసేకరణ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్కి అటుపక్కన ఇటుపక్కన పిల్లర్లు వేయడానికి స్కోప్ ఉంది కాబట్టి భూసేకరణ అక్కర్లే. మళ్ళీ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఈ ఫ్యూచర్ సిటీకి వేస్తున్న రతన్ టాటా రోడ్ మధ్యలో 20 మీటర్స్ దానికోసం కేటాయించారు కాబట్టి అక్కడ కొత్తగా భూసేకరణ అవసరం లేదు. ఎక్కడ దాకా అంటే స్కిల్ యూనివర్సిటీ దాటిన తర్వాత బేగరికంచ పంజాగూడ దగ్గర లాస్ట్ స్టేషన్ వస్తుంది. చాలామంది మీర్ఖాన్పేట అనుకుంటున్నారు కానీ ఆ డిస్టెన్స్ పరంగా చూస్తే మనకు కొద్దిగా నైసర్గికంగా చూసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. బట్ నియర్ బై పెద్ద విలేజ్ అది కాబట్టి అందరూ మీర్ఖాన్పేట అని చెప్తున్నారు. మీర్ఖాన్పేట ఈజ్ నో వే కనెక్టెడ్ టు ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఫేజ్ మెట్రోకి సంబంధించి కూడా, అంటే మెట్రో రూట్కు సంబంధించి మెట్రో లాస్ట్ స్టేషన్ కూడా అది చాలా దూరంగా ఉంటుంది. చాలా మందికి అర్థం కాదు, ఇది లోతుగా వెళ్ళి స్టడీ చేస్తేనే అర్థమవుతున్న విషయం. ఓవరాల్గా మెట్రో రైలు విషయంలో మాత్రం ప్రభుత్వం కొద్దిగా స్పీడప్ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టుంది. ఎందుకంటే ఇంకొక 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఈలోగా కనీసం ఈ పెద్ద మార్గాలు కాకపోయినా చిన్న చిన్న మార్గాలైనా పూర్తి చేయకపోతే రేవంత్ రెడ్డి గారి సమర్థత మీద డౌట్ వస్తుంది. అంటే నేను కావాలని పదం వాడుతున్నా, ఎందుకంటే మాటల్లో చెప్పి చేతల్లో ఏమాత్రం చూపించకపోతే ఇప్పుడే విపక్షం నుంచి విభత్సమైన కామెంట్స్ వింటున్నాం. అలాంటప్పుడు ఆయన చెప్తున్న దాంట్లో ఒక 50-60% పూర్తి చేయకపోతే జనాల్లో కూడా విశ్వాసం రాదు. ఆయన రాజకీయపరమైన మనుగడకు కూడా అది అవసరం. మొన్నటి స్పీచ్లో చెప్తున్నాను, 2034 వరకు మేమే అధికారంలో ఉంటామని చెప్పి ఆయన చెప్తున్నారు. నిజానికి కరెక్ట్ చూసుకున్నా కూడా 2033 అని చెప్పాలి. మరి ఒక సంవత్సరం ఎందుకు చెప్పారో, పొరపాటున చెప్పారా లేకపోతే దాని వెనుకల్లా ఏమన్నా స్ట్రాటజీ ఉందా అనేది తెలియదు. ఎందుకంటే ఈలోగా జమిలీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన అట్లా చెప్పారో లేదో నాకు తెలియదు. బట్ జనరల్గా నాకు ఆలోచన వచ్చి చెప్తున్నాను ఇది. సో తర్వాత మెట్రో రైల్ సెకండ్ ఫేజ్కి సంబంధించి మాత్రం ఎల్ఎన్టీని ఎప్పుడైతే డిపార్ట్ చేస్తారో అప్పుడు శరవేగంగా అడుగులు పడే అవకాశం ఉంది. దట్టు సబ్జెక్ట్ టు రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. మళ్ళీ అప్పుడు ఇలాగే పొలిటికల్ కామెంట్లు ఇప్పుడు ఇలాగే ఉన్నాయనుకోండి, అక్కడ ఈగోస్ ఉంటాయి, ఇక్కడ ఈగోస్ ఉంటాయి, మళ్ళీ అవ్వదు. బట్ ఓన్లీ డెవలప్మెంటల్ యాక్టివిటీ. ఒకటి సానుకూలమైన పరిణామం ఏంటంటే ఖమ్మం మీటింగ్లో మాట్లాడినప్పుడు, ఖమ్మం పార్టీ మీటింగ్లో మాట్లాడినప్పుడు ఇది కాదు, దాంట్లో ఆయన ఏం చెప్తున్నారంటే ఒక మాట, ఢిల్లీకి పోతాను, ప్రధానమంత్రిని కలుస్తాను, కేంద్ర మంత్రులను కలుస్తాను, ఏదో పైరవీల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసమని. నిజంగా ఆయన ఆ మాట చిత్తశుద్ధితో అనుంటే, కమిట్మెంట్తో అనుంటే మాత్రం 2వ దశ మెట్రో రైలుకు సంబంధించి అటు ఎల్ఎన్టీ సాగనంపిన మరుక్షణం అప్రూవల్స్ తెచ్చుకోవడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తేనే ఆయన వచ్చే 3 సంవత్సరాలలో ఈ సెకండ్ ఫేజ్లో ఉన్న ఫస్ట్ పార్ట్లో ఉన్న 5 కన్నింటిలో 4 పూర్తి చేయొచ్చు. ఎందుకంటే 5వది చాలా పెద్దది. ఏది నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఉన్నది 36.9 కిలోమీటర్లు, చాలా పెద్దది అది. కానీ మిగతావి మాత్రం అన్నీ 7-10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నాయి కాబట్టి ఆ 4 కారిడార్లు పూర్తి చేయొచ్చు. ఎక్స్టెన్షన్స్ ఎల్బీ నగర్ టు హయత్ నగర్, ఇట్లా ఇవి మియాపూర్ టు పటాన్చెరు, తర్వాత ఇట్లాంటివి 4 మాత్రం పూర్తి చేయొచ్చు. బట్ అది పూర్తి చేయాలంటే కూడా ఆయన మరి ఎలాంటి కమిట్మెంట్ చూపిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లో మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను జెన్యూన్ అండ్ లీగాలిటీ పర్ఫెక్ట్ ఉన్నవి మాత్రమే చెప్తాను, స్ట్రాటజికల్ లొకేషన్స్ మాత్రమే చెప్తాను. నేను హైప్ చేయను, ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇఫ్ యూ బిలీవ్ మీ ఖచ్చితంగా మీరు లాభపడతారు. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.